గుడ్ ఈవినింగ్. అయితే ఒక డిఈఓ ఒక స్కూల్ని సందర్శిస్తున్న సన్నివేశం ఇది. స్కూల్కి వెళ్ళి క్లాస్లో ఒక పిల్లగాడికి క్వశ్చన్ అడుగుతాడు. ఏం క్వశ్చన్ అంటే, బాబు బాబు శివధనుసు ఎవరు విధించారు అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతాడు. అప్పుడు పిల్లగాడు, సార్ సార్ శివధనుసు నేను విరలేదు సార్. నువ్వు విరలేదా? బాబు నువ్వు? అబ్బతోడు సార్, అస్సలు నేను చూడట్లేదు సార్ అది అని చెప్పేసి ఆ పిల్లగాడు. ఇంకొక పిల్లగాడు, బాబు నువ్వు? సార్ 3 రోజులు అయింది సార్ మీరు స్కూల్కి రాక. సార్ నేను ఎప్పుడు చూడలేదు సార్ అది అని చెప్పేది. అని పిల్లగాడు, సార్ ఏం సార్ ఇది ఇట్లనేనా అని చెప్పేసి సార్ అడిగితే, సార్ అయిందే అయిపోయింది, ఇరితే పాప పిల్లలు ఎవరిలో నేను దొరకబడతా సార్. ఎందుకు సార్ నేను దొరకబడతా కదా, నాకు కొంచెం టైం నిజం దొరకవాలి అని చెప్పేసి ఇదే ఉన్నదా బాబు అని చెప్పేసి ఆఫీస్ రూమ్ లోకి వెళ్తాడు. ఆఫీస్ రూమ్ లో పెద్దసారి గారు కూర్చొని ఉంటాడు. ఏమండి పెద్దసారి గారు, ఏంటి పరిస్థితి అంటే, సార్ ఏమైంది సార్ ఏమైంది అంటే, సార్ ఈ పరిస్థితి శివగారు ఎవరు విధించారు అని అడిగాను అని అంటే, నేను పిల్లలంటాడు, నేను నాకు తెలియదని చెప్పేసి సార్ అంటాడు, మీరేం చేస్తున్నారు సార్ అని చెప్పేసి పెద్ద సార్ అంటే, పెద్ద సార్ నేను ఇక్కడికి వచ్చి 8 ఏళ్ళు అవుతున్నది, ఆ శివ తెలిసి ఎక్కడ ఉన్నారో మీరు చూడలేదు. పిల్లలు తప్పు కాదు సార్, తుప్పు పట్టుకుని తినచ్చు, నిన్నుతో ఇన్ని కాదు సార్. ఎట్లయినా ఇట్లా సార్ ఉంటే ఎట్లన్నాయా అని చెప్పేసి డిఓ అని మీరు కోపం గ్రాంట్ సార్, మన స్కూల్ గ్రాంట్ ₹1,00,000 ఉన్నది, అందరికీ పెట్టుకున్నాం సార్. ₹1,00,000 తక్కువ చిల్లర ఎందుకు అయ్యా ఇటువంటి సామాన్యం చేయలేదు లేదా బాబు అని చెప్పేసి పాపం రోడ్డు మీద పోతుంటే ఒక ఎస్ఐ వాళ్ళ ఫ్రెండ్ ఎస్ఐ కనబడి, సార్ 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 నమస్తే సార్, నమస్తే సార్, ఏమైనా నమస్తే, ఏం సార్ బాగా ఉన్నారు అంటే, సార్ పరిస్థితి ఇది సార్, ఇలాగని అడిగితే నాకు తెలియదంటాడు, సార్ అడిగితేనేమో నేను చూడలేదంటాడు, పెద్ద సార్ అడిగితేనేమో సార్ తుప్పు పట్టి తిరిగి సార్ అని చెప్పేసి అంటాడు. సార్ మీరేం బాధపడకండి సార్, వాళ్ళ మీద ఒక కాంప్లైంట్ ఇస్తే వాళ్ళందరినీ తీసుకొచ్చి లోపడేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు సార్. మీరు నాకు కాంప్లైంట్ చేసి సార్, చాలా కాంప్లైంట్ చేయండి, నేను చూసుకుంటా కదా పని అని చెప్పేసి ఎస్ఐ గారు. ఇట్లా ఈ ఎస్ఐ కూడా ఇసుకుంటాడే అని చెప్పేసి ఇంకా కొంచెం ముందుకు పోతుంటే పాపం జడ్జి గారు కనబడి, ఏం సార్ నమస్తే సార్ డిఓ గారు, ఏం సంగతి ఏంటంటే, సార్ పరిస్థితి అంతా ఇట్లా ఉన్నది మన పరిస్థితి అని అంటే, సార్ మీరేం బాధపడకండి సార్, ఒక్క పిటిషన్ మా ముందు కోర్టులో వేయండి, నేను ఒక 8-9 ఏళ్ళు దాని మీద చర్చ చేసి దాని మీద ఏదన్నా నిర్ణయం తీసుకొని అలా అందరి మీతో సహా అందరినీ లోపట్టేసి దాని